కేవలం 90 రోజుల్లో షార్ట్ వీడియోస్ తో నా ఛానల్ ని ఎలా మానిటైజ్ చేశాను, దానికి మధ్యలో నేను ఎదుర్కొన్న స్ట్రగుల్స్ ఏంటి, దీని గురించి మీకు పూర్తిగా తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు ఈ వీడియో క్లారిటీగా అర్థమవుతుంది. అందరిలాగానే నేను కూడా ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలని నా కాలేజ్ లైఫ్ నుంచే ఉండేది. నేను బీకామ్ చదివేటప్పటి నుంచే 3 ఛానల్స్ పెట్టి వ్యూస్ రాలేదని డిలీట్ కూడా చేసేసాను. మళ్ళీ నేను ఏప్రిల్ 19, 2023లో ఈ ఆర్జీ ఛానల్ స్టార్ట్ చేసి జూన్ 15, 2023లో నా ఫస్ట్ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. మనం చేసే తప్పేంటో తెలుసా? వీడియో పెట్టగానే వైరల్ అయిపోవాల్సిందే అని ఒక కోరిక ఉంటది కదా, అదే మనల్ని సక్సెస్ అవ్వకుండా అలాగే మన కాన్ఫిడెన్స్ ని కూడా దెబ్బతీస్తుంది. ఇంకా నేను కూడా మొదట్లో తోప కాదు కదా, నేను పెట్టిన 2-3 వీడియోస్ వ్యూస్ కూడా రాలేదని నేను కూడా సైడ్ అయిపోయా. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉన్నట్టే ఎవరో ఒకరు దేవుళ్ళ వచ్చి ఒక చిన్న నమ్మకాన్ని ఇస్తారు కదా, అలా నా లైఫ్ లో కూడా మా ఫ్రెండ్ కొద్దిగా నన్ను మోటివేట్ చేశాడు. కంటెంట్ విషయానికి వస్తే ఇంకా మా ఫ్రెండ్ చెప్పినట్టుగానే ఇంకా నేను వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశా. అప్పుడే నా ఫస్ట్ వీడియో వైరల్ అయింది. అప్పుడు December 5, 2023 ఆ వీడియోకి కొద్ది రోజుల్లోనే 1 మిలియన్ కంటే ఎక్కువగానే వ్యూస్ వచ్చాయి. అంతేకాకుండా నా ఛానల్ కి 1 మంత్ లోపలే 1000 సబ్స్క్రైబర్స్ కంటే ఎక్కువగానే వచ్చారు. అప్పుడే మనకు ఒక ఐడియా వచ్చిందనమాట. షార్ట్స్ ఎలిజిబిలిటీ చూశాను. లాస్ట్ 90 డేస్ లో 500 సబ్స్క్రైబర్స్ అలాగే 30 lakhs వ్యూస్ వస్తే ఆ ఛానల్ మానిటైజ్ అవుతుందని తెలిసింది. ఎందుకంటే ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోకి 10 లక్షల వ్యూస్ కంటే ఎక్కువగానే వచ్చాయి. అందుకనే ఈ షార్ట్స్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేశా. డే అండ్ నైట్ వీడియోస్ మీద ఫోకస్ చేసి ఒకే రోజులోనే 3 వీడియోస్ పెట్టడం కూడా స్టార్ట్ చేశా. ఆ దేవుడికి కూడా నేను పడే కష్టం చూసి జాలేసిందేమో అనుకున్నట్టే 60 డేస్ లోపలే 30 lakhs వ్యూస్ కంప్లీట్ చేసి మానిటైజేషన్ కి అప్లై చేశా. కానీ మానిటైజేషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత తెలిసిందేమంటే నా ఛానల్ ఫుల్ మానిటైజేషన్ కాలేదని. అంటే 500 సబ్స్క్రైబర్స్ అలాగే 30 lakhs వ్యూస్ వస్తే యూట్యూబ్ వాడు కొన్ని మనీ ఎర్నింగ్ టూల్స్ మాత్రమే ఇస్తాడు. అంటే సూపర్ థ్యాంక్స్, మెంబర్షిప్, షాపింగ్ లాంటి ఫీచర్స్ మాత్రమే ఇచ్చాడు. అరే ఏందన్నా దీంతో పైసలు సంపాదించలేమా అని మీరంటే, దాంతో మనీ ఎలా వస్తుందని చెప్తే మీకు అర్థమవుతుంది. సూపర్ థ్యాంక్స్ అంటే ఎప్పుడైనా ఎవరైనా మన వీడియో చూసేటప్పుడు మన కంటెంట్ బాగా నచ్చి సూపర్ థ్యాంక్స్ ద్వారా అమౌంట్ పంపేయాలనుకుంటే ఆ అమౌంట్ ఏదైతే ఉందో డైరెక్ట్గా మన అకౌంట్లో పడిపోతుంది. ఇంకా మనకెవరు వేస్తారు చెప్పండి? మెంబర్షిప్ అంటారా? ఎవరైతే స్పెషల్ ఫ్యాన్స్, సూపర్ ఫ్యాన్స్, డై హార్డ్ ఫ్యాన్స్ ఉండి ఎంతో కొంత మన అమౌంట్ పే చేసి మన మెంబర్షిప్లో జాయిన్ అయితే అమౌంట్ ఏదైతే ఉందో డైరెక్ట్గా మన అకౌంట్లో అయితే పడిపోతుంది. ఇది నమ్మకం పోయా. పోనీ షాపింగ్ అయినా ఇచ్చినాడు, దాంతో డబ్బులు ఎర్న్ చేసుకుందాం అనుకుంటే మనమే కొన్ని షాప్స్కి డబ్బులు పే చేసి మన స్టోర్ కనెక్ట్ చేయాలంట. అప్పుడు మన కమిషన్ వస్తుందంట. సేమ్ పాలసీ లాంగ్ వీడియోస్ కూడా అంతే. 500 సబ్స్క్రైబర్స్ అలాగే 3000 వాచ్ అవర్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ కొన్ని ఫీచర్స్ మాత్రమే యూట్యూబ్ మనకి ఇస్తాడు. అరే అన్న ఇంకా ఫుల్ మానిటైజేషన్ ఎట్లా అవుతుంది అని మీరంటే, షార్ట్స్ కి అయితే 1000 సబ్స్క్రైబర్స్ అలాగే 10 మిలియన్ వ్యూస్ అంటే 1 కోటి వ్యూస్ లాస్ట్ 90 రోజుల లోపల ఉండాలి. అప్పుడు మీకు అన్ని ఫీచర్స్ అన్లాక్ అయ్యి లాంగ్ వీడియోస్ పెట్టినా అలాగే షార్ట్ వీడియోస్ పెట్టినా మీరు డబ్బులు సంపాదించవచ్చు. అది ఏ విధంగా అంటే వాచ్ పేజ్ యాడ్స్ అలాగే షార్ట్ ఫీడ్ యాడ్స్, అంతేకాకుండా మనోడు ముందు ఇచ్చిన 3 ఫీచర్స్ కూడా అలానే ఉంటాయి. సేమ్ అలాగే లాంగ్ వీడియోస్ కూడా అంతే. 1000 సబ్స్క్రైబర్స్ అలాగే 4000 వాచ్ అవర్స్ వచ్చినప్పుడు ఈ రెండిట్లో మీరు ఏ క్రైటీరియా కంప్లీట్ చేసినా మీ ఛానల్ ఫుల్ మానిటైజేషన్ అయినట్టే. A few moments later. ఇంకా నేను చేసేదేమి లేక మళ్ళీ కంటిన్యూస్ గా షార్ట్ వీడియోస్ చేయడం మొదలు పెట్టాను. ఆ దేవుడి ఆశీర్వాదం వల్ల 1 మంత్ లోపలే నేను పెట్టిన కొన్ని షార్ట్స్ వైరల్ అయ్యి February 10, 2024లో నా ఛానల్ ఫుల్ మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అయింది. దానివల్ల నేను తెలుసుకుందేమంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనం అనుకున్నది సాధించాలంటే కంటిన్యూస్ గా ప్రయత్నిస్తూనే ఉండాలి. అప్పుడు ఏదో ఒక రోజు మనం అనుకున్నది అవుతుంది. అరే నీ వల్ల కాదురా, నువ్వు చేసేది తప్పురా, నువ్వు చేసేది వేస్ట్ రా అని 100కి 90% మంది మనల్ని వెనక్కి లాగాలి, మనల్ని తొక్కేయాలని చూస్తారు. వాళ్ళని గురించి మనం ఆలోచిస్తే మనం లైఫ్లో ఎప్పటికీ సక్సెస్ అవ్వలేం. అయితే ఫ్రెండ్స్, ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయింది. సో నేను ఫాలో చేసిన స్ట్రాటజీస్, టిప్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో part 2 అని టైప్ చేయండి. దాని గురించి కూడా తప్పకుండా ఒక వీడియో చేస్తా.